తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రెండు పార్టీలు ఒకే విధమైన పరిస్థితిలో ఉన్నాయి. అధికారం కోల్పోయి జనాదరణ తగ్గింది, నేతలు వెళ్లిపోయారు. కానీ రెండిటికి స్పందన విభిన్నంగా ఉంది. కేసీఆర్ తన అనుభవంతో, వ్యూహాత్మక ఆలోచనతో బీఆర్ఎస్ ని మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలో మాత్రం ఆ స్థాయి వ్యూహాత్మకత ఇంకా కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చివరికి రాజకీయాల్లో నిలబడేది ఎవరు? పడ్డా లేచే శక్తి ఉన్నవారే, కడలి అలలులాగా మళ్లీ మళ్లీ వచ్చే పట్టుదల ఉన్నవారే. ఆ పట్టుదల బీఆర్ఎస్ లో కనిపిస్తోంది. వైసీపీలో అది ఎప్పుడు కనిపిస్తుంది అన్నదే ఆ పార్టీ కేడర్ ఎదురు చూస్తున్న ప్రశ్న. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు వ్యూహాలకు, రాజకీయ సమీకరణాలకు కేంద్ర బిందువుగా నిలిచే పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దాదాపు 4.5 దశాబ్దాలుగా రాజకీయ అనుభవం కలిగిన ఆయన ఎన్నో ఎత్తుపల్లాలను చూసి విజయాలు, పరాజయాలను సమానంగా స్వీకరించి ప్రతి ఓటమి ఒక కొత్త అవకాశంగా మలుచుకున్న నేతగా గుర్తింపు పొందారు. 1983లో తెలుగుదేశం పార్టీ తరపున సిద్దిపేట నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూసిన కేసీఆర్ ఆ ఓటమితో వెనక్కి తగ్గకుండా 1985లో అదే నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి తన రాజకీయ ప్రస్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. ఆ తరువాత రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని చేపట్టి చివరికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా చరిత్రలో నిలిచారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు అధికారాన్ని చేపట్టి పాలనలో తనదైన ముద్ర వేసిన ఆయన ప్రస్తుతం అధికారానికి దూరమైన రాజకీయంగా మాత్రం చురుగ్గానే వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో పడిపోవటం కన్నా తిరిగి లేచే శక్తి ఉన్నవారే నిజమైన నాయకులు అన్న భావనను కేసీఆర్ మరోసారి నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ కార్యకలాపాలు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న చర్యలు చూస్తుంటే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని కేవలం తాత్కాలిక ఎదురుదెబ్బగా మాత్రమేనని భావిస్తున్న ఆయన 2028లో ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు బీఆర్ఎస్ మళ్లీ గెలవగలదన్న నమ్మకాన్ని కలిగించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరటం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. జీవన్ రెడ్డి వంటి సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు బీఆర్ఎస్ వైపు రావటం కేవలం ఒక చేరిక మాత్రమే కాదని ఇది రాజకీయంగా పెద్ద సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రముఖ నేతలు బీఆర్ఎస్లో చేరటం ద్వారా కేసీఆర్ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలని చూస్తున్నారు. ఓటమి గతం, భవిష్యత్తు మాదే అన్న భావనను ప్రజల్లో బలంగా నాటాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో లేకపోయినా పార్టీకి రాజకీయ ఆకర్షణ శక్తిని పెంచడం, ఇతర పార్టీలోని అసంతృప్తి నేతలను ఆకర్షించడం, పార్టీ కేడర్ల ఉత్సాహాన్ని నింపడం ద్వారా బీఆర్ఎస్ ను తిరిగి ప్రధాన పోటీదారుగా నిలబెట్టాలనేది ఆయన లక్ష్యం. రాజకీయాల్లో ఇమేజ్ ఎంత ముఖ్యమో, గెలుపు సాధ్యమే అన్న భావన ఎంత కీలకమో కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే ప్రతి అడుగు లెక్కలేసి వేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ చేపడుతున్న ఈ రాజకీయ పునరుద్ధరణ వ్యూహం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసినప్పుడు ఈ పోలిక మరింత బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ ప్రస్తుతం కోలుకునే ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ ఆ ప్రయత్నాలు ప్రజల్లో కానీ, రాజకీయ వర్గాల్లో కానీ పెద్దగా ప్రభావం చూపుతున్నట్టు కనిపించడం లేదు. వైసీపీ నేతలు పార్టీ తిరిగి బలపడుతోందని చెప్తున్నా కేవలం ప్రకటనలు, సమావేశాలు, వ్యాఖ్యలతో మాత్రమే పార్టీ పునరుద్ధరణ సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ పార్టీ అయినా ఓటమి తర్వాత తిరిగి పుంజుకోవాలంటే రాజకీయంగా కొత్త సంకేతాలు ఇవ్వాలి. ముఖ్యంగా అధికార పక్షం నుంచి నేతలను ఆకర్షించగలగాలి. అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడే ప్రజల్లో పార్టీ మళ్లీ బలపడుతోందన్న నమ్మకం కలుగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలంగా కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత 2 ఏళ్లు పూర్తవుతున్నా ఈ 3 పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు బయటపడలేదు. కూటమి ఐక్యతను కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. ఇది రాజకీయంగా వైసీపీకి పెద్ద సవాలుగా మారింది. సాధారణంగా రాజకీయాల్లో అధికార కుటుంబంలో విభేదాలు చెలరేగితే ప్రతిపక్ష పార్టీలు వాటిని అవకాశంగా మలుచుకొని అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఏపీలో ఇప్పటివరకు అలాంటి పరిస్థితి కనిపించకపోవటం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. వైసీపీ నుంచి బయటకు వెళ్లాలనుకునే నేతల గురించి చర్చలు వినిపిస్తున్నాయి. కానీ కూటమి పార్టీల నుంచి వైసీపీ వైపు రావాలనుకునే నేతల జాబితా మాత్రం కనిపించడం లేదు. ఇదే అంశం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న వ్యూహం ఏపీలో జగన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక్కడ కొన్ని కీలక రాజకీయ వాస్తవాలు ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీజేపీ కూడా బలంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. అంటే అక్కడ రాజకీయ పోటీ బహుముఖంగా ఉంది. ఈ పరిస్థితుల్లో అసంతృప్తి నేతలను బీఆర్ఎస్ ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో కేసీఆర్ వ్యక్తిగత రాజకీయ చాతుర్యం, ఆయనకు ఉన్న అనుభవం కూడా దీనికి తోడవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ప్రస్తుతం ప్రతిపక్షంగా వైసీపీ ఒక్కటే ఉన్న అధికార కూటమి మాత్రం గట్టిగా నిలిచింది. 3 పార్టీలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికార పక్ష నేతలు వైసీపీ వైపు చూడాల్సిన అవసరం కనిపించడం లేదు. ఇక్కడ ఇంకో కీలక అంశం ప్రజల్లో పార్టీపై ఉన్న భావన. రాజకీయ నాయకులు ఎక్కడ భవిష్యత్తు కనిపిస్తే అక్కడికి వెళ్లడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. అందుకే ఆ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. కానీ ఏపీలో వైసీపీ విషయంలో అలాంటి సంకేతాలు బలంగా కనిపించడం లేదు. పార్టీ ఇంకా కోలుకునే దశలోనే ఉందన్న అభిప్రాయం నెలకొంది. ఈ భావన మారాలంటే వైసీపీ కూడా స్పష్టమైన వ్యూహంతో ముందుకు రావాల్సిన అవసరమూ ఉంది. కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేయటం, సమావేశాలు నిర్వహిస్తే సరిపోదు. పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కలిగించేలా రాజకీయ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అధికార కూటమిలో అసంతృప్తి వర్గాలను గుర్తించి వారిని ఆకర్షించే ప్రయత్నమూ చేయాలి. అలాగే పార్టీ అంతర్గత రాజకీయాల్లో విజయం సాధించాలంటే కేవలం తమ బలం పెంచుకోవటం సరిపోదు, ప్రత్యర్థి బలాన్ని కూడా తగ్గించాలి. వారి శిబిరాల్లో చీలికలు తీసుకురావాలి. ఈ విషయంలో కేసీఆర్ మాస్టర్ స్ట్రాటజిస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజకీయ పునరాగమనానికి పునాదులు వేస్తున్న తీరు చూస్తుంటే బీఆర్ఎస్ మళ్లీ అధికార పోటీలో నిలబడే ప్రయత్నం గట్టిగానే జరుగుతోందని స్పష్టమవుతోంది. మరోవైపు వైసీపీకి ఇప్పుడు ఇదే పెద్ద పాఠంగా మారింది. పార్టీ తిరిగి పుంజుకోవాలంటే కేసీఆర్ మాదిరి వ్యూహాత్మక రాజకీయాలు అవసరం. ప్రజల్లో నమ్మకం కలిగించడమే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా వైసీపీ మళ్లీ అధికారంలోకి రావచ్చునన్న భావనను తీసుకురావాలి. మొత్తానికి తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న పునర్నిర్మాణ వ్యూహం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓటమిని అంతిమంగా భావించకుండా దాన్నే అవకాశంగా మలుచుకొని ముందుకు సాగే ధోరణి ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా తన రాజకీయ భవిష్యత్తును బలోపేతం చేసుకోవాలంటే కొత్త ఆలోచనలతో, దూకుడైన వ్యూహాలతో ముందుకు రావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్లో చేరికలు మరింతగా వేగం పుచ్చుకుంటాయా? అదే సమయంలో ఏపీలో వైసీపీ కూడా కొత్త రాజకీయ వ్యూహాలకు శ్రీకారం చుడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ 2 రాష్ట్రాల రాజకీయ పరిణామాలు రానున్న ఎన్నికల దిశను నిర్ణయించే అవకాశమూ ఉంది.